మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ 1న ఆదివారం అమావాస్య కలిసి రాబోతూ ఉన్నాయి. ఇలా కలిసి రావటం చాలా అరుదు. 100 సంవత్సరాల క్రితం ఇలా వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు ఇలా వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో ఇది చివరి రోజు. కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. ఇలా 100 సంవత్సరాల తర్వాత జరుగుతుంది కనుక ఈ అమావాస్య రోజున మీరు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు. 1 గంటలో మీ తలరాత మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. అపర కోటీశ్వర్లుగా మారిపోతారు. వద్దన్న ధనం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి అమావాస్య రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనుషులకు ఉండే తెలివి, విచక్షణ, విలువలు ఇంకా భావోద్వేగాలు జంతువులకు ఉండవని అంతా భావిస్తూ ఉంటారు. కానీ కొన్ని జంతువులకు మనకంటే ఎక్కువ తెలివితేటలతో పాటు మనకంటే ఎక్కువగా భావోద్వేగానికి లోనవ్వటం జరుగుతుంది. మనుషులు జంతువులకు మధ్య తేడా, అవి మాట్లాడలేవు, మనం మాట్లాడగలుగుతాము అంతే. కానీ జంతువులు కూడా మాట్లాడేందుకు, మనకు కూడా తెలియని విషయాలను తెలియజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నిస్తాయి. ముఖ్యంగా కుక్కలు మనిషి జీవితంలో మమేకమై ఉంటాయి. మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనిషి జీవితానికి కుక్కల జీవితానికి సారూప్యత ఎక్కువగా ఉంటుంది. మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలుగుతాయని శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు. కుక్కలను విశ్వాసమున్న జంతువులుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రం చెప్తోంది. మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తూ ఉంటారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. కుక్క ఏడిస్తే అరిష్టమని, అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందుకు వచ్చి కుక్క ఏడిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. కుక్కలు మనిషిని వాసనను బట్టి పసిగడతాయి. వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుంది. ఎక్కడైనా చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుప్రక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి. కుక్క విశ్వాసానికి ప్రతీక. మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క. కొంతమంది కుక్క ఏడుపులను, అరుపులను కూడా అపశకునంగా భావిస్తూ ఉంటారు. దీని వెనుక ఒక కారణం ఉంది. భగవంతుడు తనకు ఇచ్చిన దివ్యశక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనను ముందే తెలుసుకోగలుగుతుంది. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. వ్యక్తి మరణించడానికి కొన్ని గంటల ముందు యమభటులు ఆ ప్రదేశంలో తచ్చాడుతూ ఉంటారు. వీరిని తన దివ్య నేత్రాలతో చూసిన కుక్క అక్కడ అశుభం జరగబోతుందని ముందుగా హెచ్చరించేందుకు బిగ్గరగా ఏడుస్తుంది. ఈ ఏడుపునే మనం పెద్దలు అపశకునంగా భావించేవారు. అలాగే శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉంటాయని ఇప్పటికే నిరూపితమైంది. ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు. కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే, పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుమగం అవుతుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు. చాలామంది ఇళ్లలో కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. కుక్కలను పెంచుకోవచ్చు, కానీ ఆ కుక్కలను ఇంటి లోపలికి రానివ్వకూడదు. ఇంటి బయటే ఉంచి పెంచుకోవాలి. అలాంటి పెంపుడు కుక్కలు కాకుండా వీధి కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలు అమావాస్య రోజు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు, మీ తలరాత మారిపోతుంది. కనక వర్షం కురుస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు కుక్క కనిపిస్తే ఆ కుక్కను మీ ఇంటి దగ్గరకు పిలవండి. అలా పిలిచిన తర్వాత మీరు ఇంట్లోనికి వెళ్ళి ఒక ప్లేట్లో కొంచెం అన్నం వేసి ఆ అన్నంలో మీరు వండిన కూరను కలపండి. వాటితో పాటు చిటికెడు ఉప్పు అంటే సాల్ట్ను కూడా కలపండి. అలాగే చిటికెడు పసుపు, కుంకుమను కూడా కలపండి. తర్వాత అన్నంలో కూరను, పసుపును, కుంకుమను, ఉప్పును బాగా మిక్స్ చేసేయండి. అలా మిక్స్ చేసిన తర్వాత ఆ అన్నాన్ని 3 ముద్దలుగా చుట్టండి. పెద్ద పెద్ద ముద్దలుగా చుట్టండి. కొంచెం ఎక్కువ అన్నమే తీసుకోండి. ఈ పరిహారం చేద్దాం అనుకునేవారు ఆ రోజు అన్నం కొంచెం ఎక్కువగానే వండుకోండి. కుక్కలు ఎలాగో ప్రతిరోజు మనకు కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి అలా అమావాస్య రోజు కుక్క కనిపించగానే ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా అన్నం, కూర, సాల్టు, పసుపు, కుంకుమ కలిపి 3 ముద్దలుగా చేశారు కదా,
ఆ ముద్దలను తీసుకుని వెళ్ళి కుక్కలకు ఆహారంగా పెట్టేయండి. ఆ కుక్క అన్నం తినే వరకు అక్కడే ఉండండి. అది మొత్తం అన్నం అంతా కూడా తినేసిన తర్వాత మీరు లోపలకు వచ్చేయండి. ఇలా ఉప్పు కలిపిన అన్నాన్ని కుక్కకు పెట్టడం వలన ఉప్పు తిన్న విశ్వాసం ఆ కుక్కకు వస్తుంది. ఇలా అన్నం పెట్టడం వలన ఆ కుక్క మీ ఇంటిని కాపాడుతుంది, రక్షిస్తుంది. కొత్తవారెవ్వరినీ కూడా మీ ఇంటి వైపు రానియకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలా మీరు ఒక్కసారి అన్నం పెట్టడం వలన ప్రతిరోజు ఆ కుక్క మీ ఇంటి దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. అలా ప్రతిరోజు కుక్క మీ ఇంటికి రావటం కూడా పెద్ద అదృష్టమే. ఒకవేళ అలా ప్రతిరోజు ఆ కుక్క మీ ఇంటి దగ్గరలోకి వస్తే ఏదో ఒక ఆహారాన్ని ఆ కుక్కకు వేయండి. మీకు చాలా మంచి జరుగుతుంది. అమావాస్య రోజు మాత్రం ఇప్పుడు చెప్పిన విధంగా అన్నంలో ప్రత్యేకంగా ఉప్పు, పసుపు, కుంకుమ, కూర కలిపి కుక్కకు పెట్టండి. ఉప్పు వేయమన్నాం కదా అని ఎక్కువ వేయకూడదు. జస్ట్ చిటికెడు వేయాలి. టేస్ట్ మారకూడదు. ఒక కుక్కకు లేదా ఎక్కువ కుక్కలు కనిపిస్తే ఎక్కువ కుక్కలకు ఆ 3 ముద్దల అన్నాన్ని పెట్టండి. పెట్టిన గంటలో మీ ఇంట్లో ఏదో ఒక పెద్ద మార్పు అద్భుతమైతే మాత్రం జరుగుతుంది. ఆగిపోయిన డబ్బు రావటమో, ఆగిపోయిన పనులు జరిగిపోవటమో, ఇలా ఏదో ఒక మంచి జరుగుతుంది. మీ తలరాతలో లేనిది కూడా జరుగుతుంది. మీ తలరాతను మార్చే శక్తి ఈ పరిహారానికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు కుక్క కనిపిస్తే ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. జంతువుల్లో అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం గల జంతువులు శునకాలు. ఆదిమానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చిక చేసుకున్నారు. అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు. మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి. కుక్కలు వాసన చూసి దేనైనా సరే పసిగట్టగలుగుతాయి. అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాదు మిగతా జంతువుల కంటే మనిషితో స్నేహంగా ఉండేవి కూడా శునకాలే. ప్రస్తుతం ఇంటికి రక్షణ కంటే మానసిక ఆనందం కోసం కుక్కలను ఎక్కువగా పెంచుతూ ఉన్నారు ఇటీవల ప్రజలు. గ్రామాలలో కంటే పట్టణాల్లో కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు. పట్టణాల్లో ఇతరులతో తక్కువ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఒక కుక్కను పెంచుకుంటే దానితో అయినా సరే సరదాగా గడపవచ్చునని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండే జంతువుల్లో కుక్కలు ఒకటి. ఇంత ముద్ద పడేస్తే ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి. పెంపుడు కుక్కలైనా ఊర కుక్కలైనా సరే తిండి పెట్టిన వారి పట్ల విశ్వాసంగా పడి ఉండటం అనేది వాటికి పుట్టుకతో వచ్చిన సద్గుణం. ఇదిలా ఉంటే కుక్కలకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి అవి మూత్రం పోసేటప్పుడు గమనిస్తే వాహనాల టైర్ల మీద, వాహనాల మీదనే ఎక్కువగా పోస్తూ ఉంటాయి. కానీ కుక్కలను పెంచుకునే చాలామందికి అవి అలా ఎందుకు పోస్తూ ఉన్నాయో అర్థం కాదు. కొందరైతే అలా చేస్తే తమ వాహనం పాడవుతుందని పెంచుకునే కుక్కలను కూడా కొడుతూ ఉంటారు. మరి అలా కుక్కలు వాహనంపై ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి? అలా వాహనంపై అంటే బైక్ మీద కానీ, స్కూటీ మీద కానీ, కారు మీద కానీ కుక్కలు మూత్ర విసర్జన చేస్తే ఆ బండి యజమానికి ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, ఏ కుక్కలైనా సరే కొన్నిసార్లు నడుచుకుంటూ వెళ్తూ దారిలో ఎక్కడైనా సరే బైక్ లేదా కారు లాంటివి కనిపిస్తే అక్కడ ఆగి ఆ వాహనం మీద మూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి. అది చూసిన వాహన యజమానులు చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే కుక్కలు కాలభైరవుడి స్వరూపాలు. యముడు రాకను కూడా కుక్కలు పసిగట్టగలవు అని అందరికీ తెలుసు. కనుక బండి మీద కుక్కలు మూత్ర విసర్జన చేస్తే ఏదో అపశకునం అని, ఆ బండికి త్వరలో యాక్సిడెంట్ జరుగుతుందేమో అని భయపడతారు. కుక్క వాహనం మీద మూత్ర విసర్జన చేస్తే అది అశుభ సంకేతం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కుక్క మీ వాహనం మీద మూత్ర విసర్జన చేస్తే మీకు త్వరలో శుభం జరుగుతుందని సంకేతం. ఇలా ఎవరి బండి మీద అయినా సరే కుక్క మూత్ర విసర్జన చేస్తే ఆ బండి యజమానికి త్వరలో లక్ కలిసి వస్తుంది, లక్ రాబోతూ ఉన్నదని అర్థం. ఆ యజమానికి వృత్తిపరంగా కానీ, ధనపరంగా కానీ శుభం జరుగుతుంది, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి కుక్క మీ బండిపై మూత్రం పోస్తే ఏదో జరిగిపోతుందేమో అని భయపడవద్దు. అలా కుక్క మీ బండిపై మూత్ర విసర్జన చేస్తే మీకు అంతా మంచే జరుగుతుందని తెలుసుకోండి. కుక్క ఇంకా ఎన్నో సంకేతాలను కూడా మనకు ముందే ఇస్తుంది. కుక్క కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో
కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలుగుతుంది. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. మన ప్రకృతిలో సంభవించే పెను ప్రమాదాలను కుక్క ముందుగా కనిపెడుతుంది. కుక్క నోరు తెరిచి ఆకాశం వైపు చూసి ఏడిస్తే చాలామందికి భయం వేస్తుంది. ఆ సమయంలో కుక్క అరుపు చాలా భయంకరంగా ఉంటుంది. కుక్క ఎవరింటి ముందు ఏడిస్తే ఆ ఇంట్లో ఎవరో ఒకరు మరణిస్తారు అని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు కుక్క ఎదురు వచ్చినా, అరిచినా లేదా కుక్క కాలు నాకినా మీ పనికి ఏదో ఒక ఆటంకం వస్తుందని అర్థం. అది ప్రాణ నష్టానికి కూడా దారితీస్తుంది. అలాగే కుక్కలకు భూకంపం వచ్చే ముందు కూడా తెలుస్తుంది. కుక్కను చూసినప్పుడు కొట్టకుండా వాటిని ఆదరించి సేవ చేయటం, ఆహారం పెట్టడం వంటివి మీకు చేతనైనంత వరకు చేయాలి. ఎందుకంటే కుక్కను కొడితే మనకు కీడు జరుగుతుంది. వాటికి మనకు తోచినంత సహాయం చేయాలి. దోషాలు పోవడానికి కుక్కలకు పూజలు కూడా చేస్తారు. పిల్లలు సరిగ్గా చదవకపోయినా, ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉన్నా కుక్కకు సేవ చేయటం మంచిది. సంతానం లేని వారు ప్రతిరోజు వీధి కుక్కలకు అన్నం పెట్టడము, సేవ చేయటము, వాటిని చేరదీయటం వంటి పనులు చేస్తే మంచి జరుగుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేవారు, తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు, వ్యాపార స్థలంకి నివసించే గృహంనకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది. ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి. ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే సర్పదోషం కలవారు, కాలసర్పదోషం కలవారు, సర్పశాపం కలవారు, వివాహం కానివారు, సంతానం కోరుకునేవారు, ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి. నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టే హారతి ఇచ్చి 41 ప్రదక్షిణలు చేయండి. ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. మన దేశంలో గంగా, యమున వంటి పుణ్యనదులు అనేకాలున్నాయి. రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి. ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్య నదుల్లో, పుణ్య తీర్థాలలో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని, అలాగే ఈ అమావాస్య రోజు అన్న, వస్త్ర, బియ్యం, కాయగూరలు దానం చెయ్యాలి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా చేస్తే సిరి సంపదలు, సుఖ సంతోషాలు చేకూరతాయి. ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది. తరగని ఐశ్వర్యము మీ సొంతమవుతుంది. ఎనలేని అదృష్టం వస్తుంది. ఈ కార్తీక అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేయటం వలన 7 తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది, ఎంతో ప్రాముఖ్యత ఉంది. కనుక ఈ రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటిని పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా మంచి మొక్క. కలబంద మొక్కలో 3 దేవతలు ఉంటారని పురాణాలలో ఉంది. కలబంద మొక్కతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పిలుస్తూ ఉంటారు. కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది. కలబంద మొక్క శుభాన్ని సూచిస్తుంది. అంతేకాదు మానవ జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలను కూడా కలబంద మొక్క పోగొడుతుంది. పోగొట్టే శక్తిని కలిగి ఉంటుంది. చాలామంది కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు. అయితే ఆ కలబంద మొక్క ఏ వైపు వంగి పెరిగితే అంత ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క ఎప్పుడైనా సరే కుడివైపుకు వంగి పెరిగితే సంపాదన విపరీతంగా పెరుగుతుందని అర్థం. అదే ఎడమవైపుకు వాలి పెరిగితే ఎప్పుడూ ధనానికి లోటు రాదని అర్థం. అలా కాకుండా స్ట్రైట్గా తిన్నగా కలబంద మొక్క పెరిగితే జీవితంలో బాగా ఎదుగుదల వస్తుందని అర్థం. ఇలా కలబంద మొక్క మన సంపాదనను సూచిస్తుంది.
కలబంద మొక్క గుబురుగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉందని అర్థం. కనుక కలబంద మొక్క సంపదతో ముడిపడి ఉంటుంది. అంతేకాదు కలబంద మొక్కతో ప్రత్యేకంగా ఈ కార్తీక అమావాస్య నాడు ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే చాలు 7 తరాలకు సరిపడా ధనం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్రమంతా కూడా పోతుంది. ధనలాభం కలుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగిపోతాయి. నరదృష్టి నరఘోష అన్నీ పోతాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. విపరీతంగా సంపాదన పెరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ కార్తీక అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు. సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. ఈ ముగ్గురమ్మలు కలబందలో కొలువై ఉంటారు. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకోవటం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని, మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని పరిహార శాస్త్రం చెప్తుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపులు పోతాయి. దృష్టి దోషాలు, నరదృష్టి, నరకన్ను అన్నీ పోతాయి. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు వస్తాయి. నరుడి దృష్టి తగిలితే ఏ పనులు ముందుకు సాగవు. సమస్యలు తీరవు. ఎప్పుడూ పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారు. ఇంట్లో గొడవలు వస్తాయి. ఏమీ చేయకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు. నరదృష్టి చాలా భయంకరమైనది. నరదృష్టి వలన అనేక అనర్థాలు జరుగుతాయి. ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పులు, గొడవలు అన్నీ పోతాయి. అన్ని రకాల దరిద్రాలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు. మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు. దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు. దరిద్రం అంటే ధనం లేకపోవటం అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దరిద్రం అంటే ధనం లేకపోవటం ఒక్కటే కాదు. మంచి ఆరోగ్యం లేకపోతే అది దరిద్రమే. కడుపు నిండా తినలేకపోవటం దరిద్రమే. కంటి నిండా నిద్రించలేకపోవటం దరిద్రమే. పిల్లలు లేకపోవటం దరిద్రమే. పిల్లలు ఉన్నా వారు మాట వినకపోతే అది దరిద్రమే. ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవటం దరిద్రమే. ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఏ లాభం? ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది. ఈ పరిహారం అందరికీ తెలుసు. అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు. ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు. కలబందలో చాలా విశేషాలు ఉన్నాయి. కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది. ఇక ప్రత్యేకించి అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అందులోనూ రాబోయే అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారము అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి. కనుక ఆ రోజు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి. వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు. లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి. తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి. తరువాత ఈ కలబందను తీసుకుని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి. రాగి, ఇత్తడి, స్టీల్, గాజు ఇలా ఏ ప్లేట్లో పెట్టినా పర్వాలేదు. ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లోనే కొన్ని ఆవాలను వేయండి. అంటే 1 స్పూన్ ఆవాలను ప్లేట్లో పోసేయండి. ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా
వేయండి. చిటికెడు కుంకుమను వేయండి. కలబంద, ఆవాలు, కర్పూరము, కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు కనుక వీటన్నిటినీ కూడా ప్లేట్లో వేయండి. వీటితో పాటు 5 యాలకులను కూడా ప్లేట్లో వేయండి. ఎందుకంటే యాలకులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. యాలకులు చెడును తొలగించేస్తాయి, నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేస్తాయి, దరిద్రాన్ని తీసివేస్తాయి, మంచిని ఆకర్షిస్తాయి. కనుక 5 యాలకులను కూడా ప్లేట్లో వేయండి. తర్వాత వీటన్నిటికీ ధూపం చూపించి ఈ ప్లేట్ను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరగండి. బెడ్రూము, పూజా రూము, కిచెన్లో, ఇలా బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరిగేయండి. చివర్లో హాల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలివేయండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి. పెట్టి అలా వదిలివేయండి. అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంటికి ఉన్న నరదృష్టిని ఈ వస్తువులు లాగేసుకుంటాయి. ఈ ప్లేట్ను అలాగే 3 వారాల పాటు ఉంచవచ్చు. 3 వారాల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఆవాలను, కుంకుమను, కలబంద మొక్కను పారే నీటిలో పడవేయాలి. కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకుని పెంచుకోవచ్చు. తప్పేమీ లేదు. అనుమానంగా ఉంటే పారే నీటిలో పడవేయవచ్చు. ఆదివారము, అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. దరిద్రమంతా కూడా పోతుంది. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. మీరు కూడా ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.